యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ భారత పర్యటనలో కుదిరిన కీలక ఒప్పందాల్లో ఒకటి మార్ట్లెట్ క్షిపణులను భారత సైన్యానికి అందజేయడం. $468 మిలియన్ ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య ఆయుధ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. మార్ట్లెట్ క్షిపణులతో భారత గగనతల రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం దీనిపై రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఐర్లాండ్కు చెందిన థేల్స్ ఎయిర్ డిఫెన్స్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ మార్ట్లెట్ క్షిపణులకు పురాణాలు, ఇతిహాసాల్లోని మార్ట్లెట్ అనే పక్షి పేరు పెట్టారు. మార్ట్లెట్ అంటే అలుపెరుగని పక్షి అని అర్థం. తేలికపాటి బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ క్షిపణులను గగనతలం నుంచి గగనతలం, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించవచ్చు. గగనతల భద్రతతో పాటు డ్రోన్లు, సాయుధ వాహనాలు వంటి సైనిక లక్ష్యాలను కూడా ఛేదించేలా వీటిని రూపొందించారు. లేజర్ బీమ్ గైడెన్స్ టెక్నాలజీతో తయారైన ఈ క్షిపణిని సైనికులు తమ భుజంపై ఉంచుకుని ప్రయోగించవచ్చు. అలాగే యుద్ధ ట్యాంకులకు అనుసంధానం చేసి హెలికాప్టర్లు, నౌకల నుంచి కూడా ఈ క్షిపణులను ప్రయోగించగలగడం వీటి ప్రత్యేకత. ఇవి ఇండియన్ ఆర్మీ చేతికి వస్తే సరిహద్దుల్లో గగనతల రక్షణ మరింత బలోపేతం అవుతుంది. గగనతలంలో 6 కిలోమీటర్ల పరిధిలోని ముప్పులను ఈ క్షిపణులు ఎదుర్కోగలవు. 13 కిలోల బరువు ఉండే ఈ క్షిపణి శబ్దం వేగాన్ని మించి 1.5 రెట్లు వేగంగా ప్రయాణించగలదు. 2019 నుంచి బ్రిటన్ సైన్యానికి అందుబాటులోకి వచ్చిన ఈ క్షిపణులను ప్రస్తుతం రష్యాపై దాడులకు ఉక్రెయిన్ వినియోగిస్తోంది. భారత్, బ్రిటన్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, కీర్ స్టార్మర్ మధ్య భేటీ తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ ఒప్పందం భారత వైమానిక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారత రక్షణ ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను తీర్చడమే కాకుండా రెండు దేశాల మధ్య సంక్లిష్ట ఆయుధాలపై దీర్ఘకాలిక సహకారానికి కూడా మద్దతిస్తుంది అని పేర్కొన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, యూకేల మధ్య అధునాతన ఆయుధ సహకారం విస్తరణకు ఒప్పందం కుదిరింది. థేల్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్లు లేజర్ బీమ్ రైడింగ్ మ్యాన్ ప్యాడ్స్ కు సరఫరా చేసే ఒప్పందం సంతకం చేశాయి.